కులగణన అంటే మళ్ళీ దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళీ ఢిల్లీలో ఎంపీలతో మీటింగ్ పెట్టించి మేము కేంద్రం తీసుకెళ్తాం. కేంద్రం తీసుకెళ్ళి మీకు 10% ముస్లిం తీసేసిరండి. నేను క్లారిటీ చెప్తున్నా, మేము 10% ముస్లిం తీసేసిరండి. మీరు 4,30,00,000 మందికి ప్రతి ఇంటికి పోయి సర్వే చేస్తారండి. దాన్ని కులగణన అంటారు. మీరు తూతూ మంత్రంగా ఇంట్లో కూర్చొని రాసి 60,00,000 మంది లాపత్తాలు లెక్కలు కూడా వేసారు. చేసింది సరిగా వేయలేదు. గది పెట్టుకొని మీరు హిందువుల జనాభా తగ్గిస్తారు, మీరు ముస్లింల జనాభా పెంచుతారు. హిందువులు తప్పించలే హిందువులు ఒక వ్యక్తికి చెప్పకుండా ఇవ్వకపోయినంటే వీసాలు వ్యతిరేకించిన కాదు కదా. ఇంటర్నల్ గా ఉన్నటువంటి దాన్ని కూడా వ్యతిరేకించండు. అందరికి అధ్యక్షుడు రెడ్డి ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ గా ఇచ్చే విషయంలో కులాలు చూడాలి, మతాలు చూడాలి. ఇప్పుడు గతంలో పోయినసారి లక్ష్మణ్ గారికి బీసీ, తర్వాత నేను బీసీ, రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ, పార్లమెంట్ డిపార్ట్మెంట్ నుంచి బీసీ, ఓబీసీ అట్లా బీసీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది కాబట్టి ఒక ఓసీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని కిషన్ రెడ్డి గారికి ఇచ్చేది. అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను పార్టీని వీడమంటే చెప్తే నేను ఖచ్చితంగా పార్టీ వీడి వెళ్ళిపోతాను. అది వారి అంతర్గత విషయం. జిల్లాధ్యక్షులు కూడా దాంట్లో కులాల పంచాయతీ కానివ్వండి, ఇంకోవైపు అగ్రనేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ తమ వర్గానికి ఇవ్వాలని చెప్పి అవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు తీసుకుంటారు. రాష్ట్ర సంఘటన ఇక్కడ కూడా ఒక సిస్టమ్ ప్రకారము కేంద్ర నాయకత్వం చూడండి సూచనల ప్రకారం ఆదేశాల ప్రకారం రాష్ట్రం కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ బూత్ కమిటీ కానీ ఇస్తాం. కాబట్టి ఇక్కడ నిబద్ధతతో నిజాయితీతో ప్రతి సిస్టమేటిక్గా కమిటీ చేస్తుంది. అట్లా చేస్తున్నాం కాబట్టి ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా జిల్లాకి ఎంత జిల్లాలు వేయలేదు. బట్ నేను ఏం చేయాలి, నాకు అనుకుంటే ఇస్తారు పెట్టాను అంటే రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది. దాని ప్రకారం వేసుకుంటూ పోతాం. దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అందరితో మాట్లాడుకోవాలి. నాకు అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం ఎవరు చెప్పాలి? మీడియా చెప్పాలి. ఎవరు చెప్పాలి? కిషన్ రెడ్డి గారికి చెప్తాను. నా అభిప్రాయం మీద చెప్పాలి. అట్లా అని చెప్పి నా అభిప్రాయం భిన్నంగా ఇస్తే రోడ్డుకి ఎక్కేది అవసరం లేదు. బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరా? పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు. అంటే రాజాసింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు, వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు. ఇంత మీడియా చెప్పకూడదు. ఇంత అందరితో మాట్లాడతారు. రాయలసీమకు మంచి నాయకుడు, ధర్మం కోసం పనిచేసే నాయకుడు, పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకుడు. మరి మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టింది కాబట్టి పోయి ఎలక్షన్ పెట్టారు. మీకు ఏమైనా ఊరికే లోకాలు పెడతారు, ఫోన్ చేస్తారు. పాపం ఆయన కొంచెం తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు. అది వీడి చేస్తారు. రాయలసీమ చాలా మంచి వ్యక్తి, ఇదేంటే అనేక రకాల ఇబ్బంది పడే వ్యక్తి. బట్ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం రాయలసీమ రాయలసీమ మావాడు మా పార్టీ కాదు. నేను నిన్న మాట్లాడి ఇప్పుడు మాట్లాడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాను. జనాభా లెక్కల్లో కులగణన తీసుకుంటారా చేయాలనేది కాంగ్రెస్ డిపెండ్. కాంగ్రెస్ లో పట్టుకుంటాం వాళ్ళ కులగణ ఫస్ట్ 4,30,00,000 కులగణ ఏమని చెప్పండి, సర్వే ఏమని చెప్పండి. తర్వాత మాట్లాడు 4,30,00,000 మందికి పోయి మీరు సర్వే చేస్తే దాన్ని పక్కా కులగణన అంటారు.